సో హాయ్ ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో ఏపీలో ఎంసెట్ సంబంధించినటువంటి రిజల్ట్స్ యొక్క తేదీ అయితే మనకు రావడం జరిగింది. సో అది ఎప్పుడో ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే డిస్కస్ చేద్దాం. సో ముందుగా మన ఛానల్‌ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్‌ని ఫాలో అయితే అయిపోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్‌ని కూడా ఆన్ చేసుకోండి. మనకు ఫర్దర్‌గా మనము ఎంసెట్ సంబంధించినటువంటి ప్రతి వీడియో అయితే మనకు మన ఛానల్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. సో గైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకు ఏపీలో ఎంసెట్ ఎగ్జామ్ అనేవి కంప్లీట్ అయిపోయి దాదాపు 1 వీక్ అయితే అవుతుంది. సో మనకు ఇక్కడి నుంచి మనకు ఇదంతా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మనకు రిజల్ట్స్ కూడా కొద్దిగా ఫాస్ట్‌గా అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకు సో వాటి యొక్క డేట్ అనేది అయితే ఈరోజు మెన్షన్ చేయడం జరిగింది. సో అఫీషియల్ వెబ్‌సైట్స్‌లో కూడా అండ్ అలాగే మనకు గూగుల్‌లో కూడా అయితే అప్‌లోడ్ చేయడం జరిగింది. లైక్ రిజల్ట్స్ అనేవి ఏ తేదీన మనకు రిలీజ్ చేస్తారో అనేది. రిజల్ట్స్ వచ్చేసి మనకు సో జూన్ సెకండ్ వీక్ అయితే అని చెప్పారు. అండ్ డేట్ వచ్చేసి మనకు జూన్ 14థ్ అయితే రిజల్ట్స్ మనకు అఫీషియల్‌గా గవర్నమెంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో వాటిని ఎలా చూసుకోవాలని అన్న దాని మీద కూడా ఇంకో వీడియో అయితే చేస్తాను. సో దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే ఫాలో అయితే అయిపోండి. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు రిజల్ట్స్ అనేవి మనకు జూన్ 14థ్ అయితే మనకు ఎంసెట్ ఎవరైతే రాస్తారో వాళ్ళ యొక్క రిజల్ట్స్ అనేవి మనకు డిస్‌ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరైతే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! సో మనకు జూన్ 14థ్ అంటే ఇంకో 10 డేస్‌లో మనకు రిజల్ట్స్ అనేవి సో గవర్నమెంట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను రిజల్ట్స్ అనేవి ఏ విధంగా ఫాస్ట్‌గా చెక్ చేసుకోవాలనేది దాని మీద ఒక వీడియో అయితే చేస్తాను. సో కాబట్టి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. అండ్ ఇది ఫ్రెండ్స్, మరి ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థాంక్ యూ.